రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9 ఒక మైలురాయి అని చెప్పారు. రేపు విజన్ దివస్ గా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన చారిత్రక రోజైన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజన్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజును పండుగలా జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9 ఒక మైలురాయి అని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలన బాగుంటే ఆదాయం ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఆరోపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలన ఒక్క మాటలో చెప్పాలంటే 2 ఏళ్ల మొండి చేయి. ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో, విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. గుట్కాలు, పాన్ మసాలాలు, జర్దాలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. రాజ్యసభలో హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ బిల్లుపై చర్చలో పాల్గొన్న వద్దిరాజు యాలకుల పొడి, మౌత్ ఫ్రెషనర్ల పేరుతో పాన్ మసాలా, గుట్కాలు పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమ్ముతున్నారని చెప్పారు. పొగాకు ఉత్పత్తుల వ్యసనాలకు గురైన వారి కోసం డి అడిక్షన్ కేంద్రాలు మరిన్ని పెంచాలన్నారు. ఈ బిల్లు పాన్ మసాలా అనే, గుట్కా అనే నిశ్శబ్ద విషయానికి బ్రేక్ పెట్టడం గురించే. గుట్కా, పాన్ మసాలా తెలంగాణ గ్రామాల్లో ప్రతి టీ షాప్ ద్వారా కూడా అమ్ముతున్నారు. పేద కుటుంబం నెలకు 2-3 వేలు సంపాదించుకునే వారికి కూడా దాంట్లోంచి 500 నుంచి 800 రూపాయల దాకా గుట్కాలకు ఖర్చు పెట్టడం మూలంతో వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఆరోగ్యాలకు కానీ, వాళ్ళ భోజన ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుట్కా కంపెనీలు యాడ్ బ్యాన్ను తప్పించుకోవడానికి యాలక్కాయ పొడి, మౌత్ ఫ్రెషనర్ల పేర్లతో అదే బ్రాండ్ అడ్వర్టైజ్ చేస్తూ నియమాలు చుట్టేస్తున్నాయి. ఈ బిల్లు అలాంటి కంపెనీలకు గట్టి మందు. బీఆర్ఎస్ నాయకులపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కబ్జాలు చేస్తున్నారని మేడ్చల్ జిల్లా జాగృతి జనం బాటలో ఆరోపించారు కవిత. బీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరని, బీటీ బ్యాచ్ మాత్రమే ఉందన్నారు. ఉద్యమకారుడు షంపీపూర్ రాజుకు మంత్రి పదవి రావాలని, కానీ బీటీ బ్యాచ్ కే మంత్రి పదవులు వచ్చాయని చెప్పారు. 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. జనం బాటలో బీఆర్ఎస్ నేతలపై విమర్శల డోస్ పెంచుతున్నారు కవిత. ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారు.